చాలామంది రాజకీయాల్లో చూస్తుంటాము. అసలు ఒక నియోజకవర్గాన్ని పట్టుకుంటారు, అక్కడే తిష్టేస్తారు, ఖర్చుపేస్తారు. ఇక అక్కడే టికెట్ రావాలా. చాలా వరకు టికెట్ రాదు. ఒకవేళ టికెట్ వచ్చినా కూడా చాలామంది గెలిచే సిచ్యువేషన్ ఉంటుంది. అలాంటిది మీరు 3 నెలల ముందు అరుమురు పోయి 30,000 మెజారిటీతో గెలిచినారు. ఎట్లా గెలిచినారు? గతంలో చెప్పినారు కానీ ఎట్లా సాధ్యమైందంటారు? ఇది 2 సంవత్సరాలు చెప్తూనే ఉన్నాయి. ఇది పెద్ద నా కథన అయ్యింది. ప్రజల ఆశీర్వాదము, అక్కడున్న మాజీ శాసనసభ్యుడి మీద ఉన్న వ్యతిరేకత. ప్రజలు అనుకుంటే ఎవరైనా గెలిపించగలుగుతారు. ఓకే. ఇప్పుడు 9 నెలలు ఎన్టీఆర్ని గెలిపించగలిగినారు. అస్సాంలో ఒక యువకులతో ప్రాంతీయ పార్టీని గెలిపించగలిగినారు, అస్సాం గణ పరిషత్ అని. కాబట్టి ఆర్మూర్లో కూడా అది సాధ్యమైంది. అది సాధ్యమంతా 100% ఓన్లీ అది ప్రజలకే ఎంత క్రెడిట్. కాబట్టి ఎట్లా నమ్మిరు రాకేష్ రెడ్డిని? నువ్వు నమ్మటానికన్నా అక్కడ ఉన్న అతనే ఓడగొట్టాలనుకున్నారు. ఫస్ట్ ఓపెన్గా చెప్పాలంటే నన్ను నమ్మిన దానికన్నా ఎక్కువ అక్కడ ఉన్న మాజీ శాసనసభ్యుడు ఏవైతే దౌర్జన్యాలు ఉన్నాయో, అక్రమాలు, అరాచకాలు, అవినీతి, అహంకారం, ఇవన్నిటినీ చర్మగీతం పాడాలంటే అప్పుడు ఆ సమయంలో నేను వాళ్ళకు ఒక దిక్సూచిలా కనబడ్డాను. నా మాటలు కావచ్చు, నా చేతులు కావచ్చు, లేకపోతే వాళ్ళు ఏమనుకున్నారనేది ప్రజలకు వదిలేయాలి. కాబట్టి దాన్ని బట్టి ప్రజల ఇది మొత్తం ఈ విజయం మొత్తం సంపూర్ణంగా ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలకే వెళ్తుంది. ఓకే. రీసెంట్గా మీ రాజకీయ ప్రత్యర్థి ఎన్నికల్లో కలిసినట్టు బయట ఏదో మాట్లాడుతారు అంటే ఇప్పుడు కేసీఆర్ రేవంత్ రెడ్డి మాట్లాడతలేరా? రేరు కదా సార్ అది. మేము కూడా రేరే. ఒకసారి కలిసాము 2 సంవత్సరాల. అంటే రేవంత్ రెడ్డి దండం పెడుతున్నాడు కదా. ఇంకా రేవంత్ రెడ్డి దండం పెట్టిండు మరి. అంటే వయసులో పెద్దాడు కాబట్టి, వయసులో నాకన్నా చిన్నాడు కాబట్టి, నాకు వరుసకు తమ్ముడు అవుతాడు కాబట్టి. వరుసకు తమ్ముడు అవుతాడా? వరుసకు తమ్ముడు జీవన్ రెడ్డి. అవును. చుట్టాలు అవుతారు మీరు? అవును, బంధువులు. దాంట్లో తప్పేముంది? ఓకే. ఎన్నికల టైంలో ఎట్లంటే మళ్ళీ మీరు పోటీ చేస్తారు? బంధుత్వం వేరు, రాజకీయ సిద్ధాంతాలు వేరు. వాళ్ళ పార్టీ సిద్ధాంతాలు వాళ్ళకు, మా పార్టీ సిద్ధాంతాలు మాకు. సిద్ధాంతాల మీద పోరాడతాం. అప్పుడప్పుడు వ్యక్తిగతంగా వచ్చిన సమస్యలప్పుడు ఎదుటి వాళ్ళు కొన్నిసార్లు కాలు స్టెప్ డౌన్ చేసినప్పుడు 4 స్టెప్పులు డౌన్ చేస్తాను నేను. మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత మీ పైన అనేక విమర్శలు చేసిండు జీవన్ రెడ్డి. కానీ మీరేమో ఏదో సాఫ్ట్గా మాట్లాడుతున్నాడు అనిపించింది మాకైతే. ఏమొచ్చింది సార్ కన్వర్జేషన్? ఏం మాట్లాడినారు? ఇప్పుడు అసలు ఫస్ట్ మాజీ శాసనసభ్యుడు జీవన్ రెడ్డి గారిని ఎవరు తెలంగాణలో అక్సెప్ట్ చేయరు. ఒక ఆర్మూరే కాదు, ఎక్కడ కూడా అన్ఫిట్ అంటారు జీవన్ రెడ్డి. పాలిటిక్స్కే అతను అనర్హుడు అంటారు. ఓకే ఓకే, అది వేరే విషయము. మొత్తానికి ఇంకా ఏదో ఒక రకంగా ఉనికిలోకి రావాలి. అక్కడ ఉనికి కోల్పోయిండు మొత్తానికి. కాబట్టి ఏదో ఒక రకం కొంచెం చౌకబారు ఆరోపణలు ఆ రకంగా దాన్ని బట్టి ప్రజలు కూడా ఎవరు పట్టించుకుంటలేరు ఆయన. ఓకే. అంటే కన్వర్జేషన్ ఏమొచ్చింది, ఏం మాట్లాడినారు అని? ఏం లేదు, నాకు తమ్ముడు వరుస అయితే ఇక్కడ రారా తమ్ముడు అన్నాను. అక్కడ వచ్చి నిలబడ్డాడు వాడు. ఏదో ఓపెనింగ్ ఉంది, గౌరవనీయ మంత్రివారిలో ఎవరు వస్తున్నారు, వస్తుంటే అట్లా వచ్చి అక్కడ ఏదో వెహికల్ పెట్టుకుని నిలబడితే ఇబ్బంది పడుతున్నాడు. అయితే శాసనసభ్యుడుగా మీరున్నారు, శాసనసభ్యుడుగా వాడు నా ఓటర్ ఇప్పుడు. ఓకే. ఒకప్పుడు నేను వాడి ఓటర్ని, అతను వచ్చి నా ఓటర్ ఇప్పుడు. ఓకే. తమ్ముడు అవుతాడు కాబట్టి ఇక్కడ రారా తమ్ముడు అని పిలిచాను. ఓకే, అంతే. ఇంకా కన్వర్జేషన్ రాజకీయాలు ఏం మాట్లాడలే? రాజకీయాలు మాట్లాడేంత టైం లేదు. చిన్న వంటూ మున్సిపల్ ఎన్నికలు జరిగినాయి, ఏదో చిన్న ఒక 30 సెకండ్స్ అట్లా. ఓకే, అంతకుమించి ఏం లేదు. అంతే. ఇంకా అంతే, ఇంకేముండదు. నార్మల్గా కొన్ని నియోజకవర్గాల్లో ఒక గెలిచిన ఎమ్మెల్యే ఓడిపోయిన ఎమ్మెల్యే మధ్యలో పచ్చగడ్డి వేస్తేనే బగ్గుమంటుంది. మీరేమో మంచిగా మాట్లాడుకుంటున్నారు సార్. మా దగ్గర అయితే అట్లాంటి సంస్కృతికి చర్మగీతం పాడాను. అట్లుండొద్దు అంటారు. నేను రాకముందు మొత్తం అలానే ఉంది. ఒంటెద్దు పోకడలు మొత్తం ఒకటే పార్టీ ఉండాలి, ఏ పార్టీ ఉండద్దు, ప్రజాస్వామ్యం ఉండద్దు. ఓకే. ఇక్కడ ఏముండదండి, అక్కడున్న అప్పుడున్న పరిస్థితి, దాన్నే చర్మగీతం పాడాను. అందరూ ఒకటే, ఓకే, ప్రజలందరూ మీరు ఒకటి, నాయకులు మేము ఒకటి. మా గురించి మీరు ద్వేషాలు పెంచుకోకండి, మా గురించి మీరు కక్షలు పెంచుకోకండి. జీవన్ రెడ్డి అయినా, వినయ్ రెడ్డి అయినా, రాకేష్ రెడ్డి అయినా ముగ్గురం ఒకటే. మొదటిసారి ఎమ్మెల్యే కాగానే మొదటిసారి చెప్పాను, మొదటి సమావేశంలో కూడా చెప్పాను. మీరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మీడియా ముందే తిడతారు, పర్సనల్గా కలిసినప్పుడు రేవంత్ రెడ్డితో బాగుంటారని వినయ్ రెడ్డి అంటున్నారు. ఏమంటారు? తప్పేముంది, ఇది సిద్ధాంతం. ఓకే. ఆయన ముఖ్యమంత్రి, నేను ఎమ్మెల్యేని. ఆయన నేను సేమే కదా. ఆయన కూడా కొడంగల్ ఎమ్మెల్యే, ఆర్మూర్ ఎమ్మెల్యే. ఆయనకు పదవి వచ్చింది, మీకు రాలే అంటారు. పదవి అంటే అతను శ్రమ ఉన్నది, 20 ఏళ్ళ శ్రమ ఉన్నది. అంటే మొన్న వచ్చాను, నాకేం రాసిందో దేవుడు అంటే ఒకేసారి రాగా నేను స్టార్ ప్లేయర్ అవుతాను ఎట్లా. ఓకే. అతను కూడా 20 ఏళ్ళు శ్రమ పడ్డాడు రేవంత్ రెడ్డి. కానీ రేవంత్ రెడ్డితో మంచిగా ఉంటుండే, ముఖ్యమంత్రితో మంచిగా ఉంటున్నాను నేను.
ముఖ్యమంత్రి ఎవరు? ముఖ్యమంత్రితో ఎవరైనా నా వాటా కావాలి కదా. ఇప్పుడు ఆర్మూరు ఇస్తున్నాడా? మీరు అడిగిన వాటాలు ఇస్తున్నాడా? ఇప్పుడు అనుకున్న దాంట్లో 5% వస్తుంది. కొడంగల్కి తీసుకెళ్ళిందేమో 100% తీసుకెళ్తే మాకు 5% ఇస్తున్నాడు, మిగతా చోట్ల 1% ఇస్తున్నాడు. కాబట్టి మనం నిగదీసి అడుగుతున్నాం. బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అంటాడు నాకు అడిగినంత ఇస్తున్నాడు, నాకు పార్టీని చూడలే అంటున్నాడు. మాకైతే చూస్తున్నాడు, పార్టీని మీకు చూస్తున్నాడు, మాకు చూస్తున్నాడు. ఎందుకు రాకేష్ రెడ్డి ఘాటుగా మాట్లాడతాడా? ఘాటుగా మాట్లాడతాడు. ఘాటు అనేది రాజకీయాలు రేవంత్ రెడ్డి ఘాటుగా మాట్లాడలేదా? ప్రతిపక్షం అంటేనే ఘాటుగా మాట్లాడటం, ప్రజల తరపున కొట్లాడటం, వాళ్ళు ఏవైతే అబద్ధ ప్రచారాలు చేశారో, అబద్ధ వాగ్దానాలు ఇచ్చారో, మరి మేము అడగకపోతే ఎవరు అడుగుతాడు? రీసెంట్గా ఎన్నికల్లో తెలంగాణకు కాబోయే హోంమంత్రి నేనన్నారు మీరు. అవును, అవుతాను. మా అధిష్టానము ఆశీర్వదిస్తే కంపల్సరీ అవుతాను. బరాబరి చెప్తాను. ఇప్పుడు కూడా ప్రభుత్వం వస్తుందంటారా తెలంగాణలో? భారతీయ జనతా పార్టీ ఎటువంటి తేడా లేదు. అది దేవుడి నిర్ణయం, ప్రజల నిర్ణయం, ఇంకెవడు ఆపలేడు. ఓకే, ఎవడి సన్నాసులతో ఎవరితో కాదు ఆపేది. సంపూర్ణ మెజారిటీ వస్తుందా? వేరే వాళ్ళతో కలిసి ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది అంటారా? రాజకీయాలు ఎన్ని రకాలుగానే ఉండొచ్చు, అధికారం మాత్రమే వస్తాం. ఏ సంపూర్ణ మెజారిటీ రాకపోతే ఏమైతే 4 తక్కువ అయితే మా విధానాలు నచ్చిన వాళ్ళు మాతో వస్తారు. కాలేదా? ఆంధ్రప్రదేశ్లో కాలేదా? కాంగ్రెస్ మహారాష్ట్రలో కాలేదా? కాంగ్రెస్ గెలవదు ఎట్లా అయినా. కాంగ్రెస్ కాదు, ఎంఐఎం కూడా గెలవదు. ఎంఐఎం కాంగ్రెస్ అనేది ఇంకా మాకు దరిదాపులో ఉండే. మేము ఓకే ఆ రెండిటికి వాళ్ళ భావజాలాన్ని వ్యతిరేకించేదంటే ఈ పార్టీ పుట్టింది. రైట్. ఒకవైపు మతోన్మాద పార్టీ, ఒకవైపు దేశ వ్యతిరేక చర్యలు తీసుకునే పార్టీ. ఈ 2 పార్టీల వల్ల దేశం సచ్చిన స్వాతంత్రం పోతుంది. ఈ భారతదేశం అనేది ఒకే ఒక దేశం ఉంది, మెజారిటీ ప్రజలని హిందువులకు. వీళ్ళని కాపాడుకోవాలి, హిందువులని, వాళ్ళ సాంప్రదాయాలు, సంస్కృతి, వాళ్ళ అమాయకత్వాన్ని ఎట్లయితే ఎన్క్యాచ్ చేసుకుంటుందో కాంగ్రెస్ అని ఏర్పడ్డ పార్టీ ఇది. కాబట్టి వాళ్ళతో కలవడం అనేది ఇంకా అది ఎక్కడి నుంచి కలవడం కూడా ఊహించలేము. ఓకే, అవన్నీ కాని పనులు అంటారు. ఇంకా ఎక్కడ కాలేదు కూడా. ఇప్పుడు 21 రాష్ట్రాలలో అధికారంకి వచ్చినాము. 21 రాష్ట్రాలు ఎక్కడ కూడా కాంగ్రెస్ పొత్తు పెట్టుకోలేదే. ఓకే, ఇప్పుడు 21 రాష్ట్రాలలో అధికారంలో ఉన్నాం మేము భారతదేశంలో. అదే సార్, అదే డౌట్. ఎట్లా భారతదేశంలో ఎక్కడ మేము కాంగ్రెస్తో పొత్తు లేదు. కాంగ్రెస్తో కలవరు, ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ ఎంఐఎంతో కలవరు. మతోన్మాద పార్టీ, అది హిందువులను ద్వేషించే పార్టీ, హిందువులను నిర్మూలించాలనుకున్న పార్టీ, అది రజాకర్ భావజాలంతో ఏర్పడ్డ పార్టీ, మా పూర్వీకులను హింసించిన పార్టీ. దాంతో ఎట్లా జంటగడతాం? ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంలో అలీ ఖమైనీ చనిపోయిన తర్వాత చాలామంది హ్యాపీగా ఫీల్ అవుతుంటే ఇండియాలో మాత్రం చాలా వరకు నిరసనలు, ఏడుపులు వినిపిస్తున్నాయి, కనబడ్డాయి. మీకు చూస్తే ఏమనిపించింది? నువ్వు ఇప్పుడు అది ఏడవడం తప్పు కాదు, కానీ ఇళ్ళల్లో ఏడమంటున్నా. మీకు ఏడవాలంటే ఇళ్ళల్లో ఏడవండి. ఎందుకంటే ఓకే, ఖమైనీ గారు చనిపోవడం బాధాకరం. ఖమైనీ గారు కావచ్చు, ప్రపంచంలో ఎవరు చనిపోయినా, ఏ నాయకుడైనా, ఏ అమాయకుడైనా, మనిషి పానం ఖమైనీకి ఒకటి ఉంటుంది, నరేష్కి ఒకటి ఉంటుంది. ఎట్లా? ఓకే, అది రష్యాలో చచ్చిన ప్రజలైనా, ఉక్రెయిన్లో చచ్చిన ప్రజలైనా, ఖమైనీ అయినా మా దృష్టిలో ఒకరే. ఓకే, సమస్త లోక సుఖినోభవంత్ అన్న దేశం మాది. ఓకే, అంటే సమస్త లోక సుఖినోభవంత్ అంటే దీన్ని బట్టి సర్వేజన సుఖినోభవంత్ అన్న దేశము, ధర్మం మాది. కాబట్టి మాకు బాధాకరమే. కానీ నేనేమంటున్నానంటే, ఒకవేళ ఇది కరెక్ట్ కాదు, మీరు మరి అదే సైనికులు చనిపోయినప్పుడు ఎందుకు ఏడారు? మీరు మిమ్మల్ని కాపాడుతున్న సైనికులు, మీ గురించి ప్రాణాలు అర్పించిన సైనికులు, ఈ దేశాన్ని 24 గంటల రక్షణకు ఉన్న సైనికులు, రైట్, అప్పుడు ఎందుకు మీరు రారు? ఇట్లాంటి నిరసన జరపరు. అంటే దేశాన్ని ప్రేమిస్తావా, మతాన్ని ప్రేమిస్తావా? ఇది ఆలోచించుకోవాలి హిందువులు కూడా. అంటే ఈ పోకడలు ఎక్కడి వరకు వెళ్తాయి భవిష్యత్తులో? ఓకే, అంటే వీళ్ళకి ఏం చేసినా దేశం కన్నా మతమే ముఖ్యం. అట్లా అందుకోసమే నేను చెప్తాను. ఏం లబ్ధి పొందుతున్నారు సార్? అంటే దేశంలో ఏదైనా మైనారిటీ నాయకుడు చనిపోయిందంటే బయటకు వచ్చి నినాదాలు చేస్తే ఓకే, కానీ దేశం కానీ దేశం నాయకుడు చనిపోతే వీళ్ళెందుకు అంతగా బయటకు వస్తున్నారు? మనస్తత్వం ఏముండదు, అదొక మాస్ మెంటాలిటీ ఉంటుంది. తప్ప రెచ్చగొట్టే రాజకీయ నాయకులు అసానుద్దీన్, అక్బరుద్దీన్ లాంటి వాళ్ళు, ఈ అమాయకులైన ముస్లిమ్స్ కూడా పెద్ద ఏం తెలుస్తుంది పాపం వాళ్ళ. రాళ్ళు విసురు అంటే రాళ్ళు విసురుతాడు, కత్తిని కొడరా అంటే కత్తిని కొడతాడు. ఏం ఆలోచించారు? ఇంకా అలా ఆలోచిస్తే ఈ సమస్య ఎట్లుంటుంది? వాళ్ళు అసలు వాళ్ళ పూర్వీకులే మా రక్తం అవుతాయి. ఇప్పుడు ఎవడో అరబీ ముస్లిం అంటే వేరు, వీడు మా ముస్లిం, వీడు మా పూర్వీకులకి మతం మారినోడు వీడు. అంతే అంతే. మరి అక్బరుద్దీన్, అసదుద్దీన్ అందరూ వాళ్ళ పూర్వీకులు కూడా. ఇంతకుముందు కూడా చెప్పాను కదా, చాలా ఇంటర్వ్యూలో లేరు ఇక్కడ ఇండియాలో. ఇండియన్ ముస్లిమ్స్ డిఎన్ఏ వచ్చి హిందూ, క్రిస్టియన్, సిక్ అన్ని కమ్యూనిటీ, ముస్లిం కమ్యూనిటీ కూడా డిఎన్ఏ ఒకటే ఉంది. మన డిఎన్ఏ ఖమైనీ డిఎన్ఏ, ఇప్పుడు ఎవరైతే ఇరాన్ ఖమైనీ డిఎన్ఏ ఒకటి కాదు. అంటే గతంలో వేరే దేశాల నుంచి వచ్చినారు కదా సార్ మన దేశానికి? నువ్వు వచ్చిండ్రు కానీ వాళ్ళు తక్కువ లిమిట్స్కి వచ్చిండ్రు, ఇక్కడనే మతం మార్చిండ్రు, వీళ్ళతోనే అది వాళ్ళు. ఇప్పుడు ఎవడైతే టర్కీ, పొర్కీ అన్నాడు, అందరు వీకెండ్ మళ్ళీ వారు ఇప్పుడు సౌదీ వాళ్ళు ఎప్పుడు అసలు వీళ్ళు ముస్లిమ్స్ అయినారు. వాళ్ళు అక్కడ వీళ్ళని ముస్లిమ్స్ అయినారు, వీళ్ళకు సంకల్ గుద్దుకుంటారు తప్ప. ఇప్పుడు సౌదీలా హిందీ అంటారు,
ముస్లిం కూడా వెళ్ళని ఓకే. వాళ్ళకి క్లియర్గా తెలుసు మేము రియల్ అంటే వాళ్ళు అనుకుంటారు అక్కడ సౌదీ కానీ దుబాయ్ కానీ ఖతర్ కానీ ఇంకా సిరియా అట్లాంటి కంట్రీలలో వాళ్ళు అనుకుంటారు మేము రియల్ ముస్లిమ్స్, మహమ్మద్ ప్రవక్త వారసులం అని వాళ్ళు అనుకుంటారు. ఓకే. వీళ్ళు హిందువులు మతం మారిన వాళ్ళు భయస్తులు, అప్పుడు భయం అంటే మీనింగ్ వాళ్ళకి తెలుసు కదా, హిందువులు కొద్దిగా భయం ఉండి మారిన వాళ్ళు తప్పటి వీళ్ళకి అంత పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వరు అక్కడ. ఓకే. సో ఇవన్నీ కూడా వాళ్ళకు మతం ఉన్మాదంతో ఏడుస్తున్నారంట, అంతేనా? అది మతం ఉన్మాదమే. ఇప్పుడు ఏదైనా సరే ఒకవేళ అట్లాంటిది ఏమైనా ఉంటే ఇప్పుడు మాకేందండి, భారత ప్రధాని గారు క్లియర్గా చెప్పారు, ఇరాన్కి చెప్పారు, అమెరికాకి చెప్పారు, ఇజ్రాయెల్కి చెప్పారు, శాంతి పాటించండి, అమాయక ప్రాణాలు పోతాయి, సంయమనం పాటించండి, యుద్ధం దేనికి పరిష్కారం కాదు, ప్రపంచంలో యుద్ధం ఎప్పుడూ గెలవలేదు. అశోకుని చూసుకుంటారా, హిట్లర్ని చూసుకుంటారా, ముస్సోలిని చూసుకుంటారా, ప్రపంచంలో ఏ యుద్ధం చూసినా లక్షలాది మంది అమాయక ప్రజలే చనిపోయారు, వాళ్ళకున్న కుటుంబాలు కూడా మొత్తం చెల్లాచెదురైపోయినాయి. కాబట్టి యుద్ధం దేనికి పరిష్కారం కాదు, చర్చల ద్వారా పరిష్కరించుకోవాలా అని చెప్పారు, శాంతి సందేశం పంపించాడు. ఇంకా వీళ్ళు ఎవరైతే ఇంకా మీకు ఆవేశం ఉందో ఆవేదన ఉందో కొంతమంది అంటున్నారు మేము ఇరాన్కి పోయి వారు చేస్తామంటారు. నేను కూడా భారత ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎవరెవరైతే పోతారో వారు చేయాలనుకుంటారో వాళ్ళందరూ ఇరాన్ పంపించేస్తే అయిపోతుందని నేను అంటున్నాను. ఓకే. అని కొంతమంది సోషల్ మీడియాలో అంటున్నారు, మన ఎవరో మెహదీపట్నంలో జాయంగా కరెంగా కురెంగా అంటే కరెంగా కురెంగా దానికి ఉన్నది, వీళ్ళందరికీ స్పెషల్గా ఒక వెస్సలు పెట్టేస్తే అయిపోతుంది, అందరు ఇరాన్ పోయి కొట్లాడుకుంటారు. ఓకే. ఎవరెవరు కొట్లాడాలని మన దేశంలో అయితే ప్రశాంతంగా ఉన్నది కదా. రైట్. ఇప్పుడు ఒకటే చెప్తున్నాను నరేష్, ప్రపంచంలో ఈరోజు ప్రశాంతంగా ఉన్న దేశం మళ్ళీ ముస్లింలకు మరి ప్రత్యేకంగా చెప్తున్నా, ఈరోజు రంజాన్, ఈ నెల రంజాన్ మాసం ఇంత ప్రశాంతంగా 5 సార్లు నమాజ్ చేసుకొని ఇఫ్తార్లు ఇవన్నీ జరిగే దేశం ప్రపంచంలో ఉన్నదంటే ఇండియా ఒక్కటే ఈరోజు. అది నరేంద్ర మోడీ గారి వల్ల, అది బీజేపీ పార్టీ వల్ల. అది గుర్తుపెట్టుకోవాలి, అది గుర్తుపెట్టుకోవాలి మీరు ప్రత్యేకంగా. సౌదీలో తిరం పడతలేదు, ఎక్కడ మక్కా మదీనా దగ్గర తిరం పడతలేదు, లైట్లు బంద్ చేసుకొని పంటున్నారు. ఇరాను, సిరియా, ఇరాకులు ఎక్కడ కూడా పండగ లేదు, పబ్బాలు లేదు. ఈరోజన్నా నరేంద్ర మోడీ గారి నాయకత్వము, భారతీయ జనతా పార్టీ ఉంటే ఈరోజు మీరు ఎంత ప్రశాంతంగా పండగలు చేసుకుంటున్నారు, ప్రశాంతంగా ఉంటున్నారు. ప్రజలు కూడా ఒకసారి ఆలోచించుకోవాలా, మిగతా అంటే భారతీయులు కూడా ఆలోచించుకోవాలా. ఈరోజు క్రికెట్ మ్యాచ్లు చూసి ఎంజాయ్ చేస్తున్నారు మీరు, ఈరోజు పక్కన లైట్లు బంద్ చేసుకుని గజ్జుమని నడుపుతున్నారు ప్రపంచమంతా. కాబట్టి ఇది నరేంద్ర మోడీకి అతను ఒక కారణ జన్ముడు కాబట్టి సాధ్యమైంది. కాబట్టి ముస్లిమ్స్ కూడా బాగా కొద్దిగా ఆలోచించుకోండి, అనవసరంగా లేనిపోని రాజకీయ నాయకులు చెప్పిన మాటలు, ఓవైసీ బ్రదర్స్ చెప్పిన మాటలు పాడుగాకండి మీరు దేశవ్యాప్తంగా కూడా.